ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు కావడంతో షాక్లో ఉంది శశికళ వర్గం. ఓవైపు ఉప ఎన్నిక రద్దు, మరోవైపు ఐటీ శాఖ దాడులు చిన్నమ్మ వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. మంత్రి విజయ్ భాస్కర్, సినీ నటుడు శరత్ కుమార్, ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతా లక్ష్మి ఐటీ శాఖ అధికారుల ముందు ఇవాళ హాజరు కాబోతూ ఉన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కొత్త తేదీని ఈసీ అతి త్వరలో ప్రకటించబోతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సంచలన నిర్ణయం తీసుకుంది ఈసీ. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు జాయింట్గా షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ నెల 12న పోలింగ్కు అంతా సిద్ధమనుకున్న టైంలో ఎన్నికను వాయిదా వేసింది ఈసీ. డబ్బు ప్రవాహంపై ఫిర్యాదులు, ఐటీ రిపోర్ట్పై విచారించిన ఎలక్షన్ కమిషన్ ఎల్లుండి జరగాల్సిన ఎన్నికను రద్దు చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిందని ఈసీ గుర్తించింది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి చెన్నై నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు మురళి. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి అందరూ అనుమానించిన విధంగానే ఆదాయ శాఖ పన్ను ముందు నుంచి కూడా సిఫార్సు చేస్తోంది. భారీగా ఇక్కడ ధన ప్రవాహం అనేది జరిగింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 90 కోట్ల వరకు కూడా ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు అనేది పంచారని ఒక నివేదిక ఈసీకి ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రాత్రి ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక 2 రోజులు మాత్రమే పోలింగ్ గడువు ఉంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికను రద్దు చేయడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయి. కానీ డిఎంకే మాత్రం ముందు నుంచి కూడా ఒకటే చెప్తోంది, ఆర్కే నగర్లో అధికార పార్టీ ధనాన్ని వెదజల్లుతోంది, ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతోంది. తమకు ఓటు వేయకుంటే మీ అంతు చూస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతోంది. మిగిలినటువంటి రాజకీయ పార్టీలపై దాడులకు పాల్పడుతోందని ముందు నుంచి కూడా డిఎంకే వాదిస్తోంది. ఆరోపణలు వ్యక్తం చేస్తూ సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు దాకా చూస్తే ఐటీ అధికారులు చేసినటువంటి దాడుల్లో 35 చోట్ల దాడులు చేస్తే దాదాపు 89 కోట్ల నగదుకు సంబంధించి పంపకాలన్నీ కూడా మంత్రి విజయ్ భాస్కరే మొత్తం ఆయన నేతృత్వంలోనే జరిగింది. ముఖ్యమంత్రితో పాటు 7 మంత్రులు నియోజకవర్గాలను డివిజన్ల వారీగా కూడా ఒక లక్ష్యాలను ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి 33,000 మంది ఓటర్లకు దాదాపు 13 కోట్ల నగదు పంచాల్సినటువంటి టార్గెట్ కూడా సీఎంకి ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించినటువంటి ఆదాయ పన్ను శాఖ ఈసీకి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నిన్న పూర్తిగా కూడా అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశంలో వీరంతా కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికను వాయిదా వేస్తూ తమ నిర్ణయాన్ని అర్ధరాత్రి ప్రకటించారు. అయితే ఎన్నిక ఎప్పుడు ఉంటుందనేది ఒక స్పష్టత లేనప్పటికీ గతంలో కూడా ఇలాంటి పరిణామాలే తమిళనాడులో చోటు చేసుకున్నాయి. 2016 సాధారణ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఓటర్లు ప్రలోభ పెట్టేందుకు భారీగా నగదును కూడా తరలించారన్నటువంటి కారణంగా 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా కూడా అంతకు మించినటువంటి నగదు అనేది ఇక్కడ పంపిణీ జరిగింది. ఒక్క నియోజకవర్గంలోనే 90 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు పంపిణీ చేస్తే ఎన్నికలకు అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల్లోనే 90 కోట్లు అయితే ఇంకా 4 రోజులు పోలింగ్ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 50 కోట్లు కూడా పంచేందుకు అన్నాడీఎంకేలోని శశికళ వర్గం టార్గెట్గా పెంచుకుంది. అందుకోసం మంత్రులకు కూడా మొత్తం ఆ వివరాలన్నింటినీ కూడా అందించినటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్నటువంటి ఒక లక్ష్యంగానే ముందుకు వెళ్ళింది. ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి అన్ని అక్రమాలకు పాల్పడుతూ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడిందని ముందు నుంచి కూడా విపక్షాలన్నీ కూడా మండిపడుతూ ఉన్నాయి. మరోవైపు అన్నాడీఎంకేలో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి నేపథ్యంలో గుర్తు ఎవరికీ కూడా లేదు. ఎన్నిక వాయిదా అనేది కూడా కొంత తమకు లాభిస్తుందని ఇరు పార్టీలు కూడా ఇప్పుడు భావిస్తూ ఉన్నాయి. ఏదైతే ధన ప్రవాహం జరిగిందో వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ జరిగినటువంటి నిర్ణయం కావచ్చు. అలాగే త్వరలో ఈసీ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో 2 ఆకుల గుర్తుతో ముందుకు వెళ్లి విజయం సాధించాలని ఈ 2 పార్టీలు కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ చెన్నైలో కనబడుతోంది. రైట్ మురళి, థ్యాంక్ యూ. తాజా షెడ్యూల్ ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.